జై హింద్ అందరికీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కామన్వెల్త్ గేమ్స్లో మెన్స్ పారా అథ్లెటిక్స్లో మెన్స్ 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహాద్ గావిత్ స్వర్ణం గెలుచుకున్నారు. అలాగే మహమ్మద్ బాసిల్ రజతం గెలుచుకున్నారు. ఇద్దరు ఇండియన్స్ 2 పథకాలు గెలుచుకున్నారు. ఈ ఫైనల్లో జరిగిన పోటీలో గావిత్ 10.7 సెకండ్లలో లక్ష్యాన్ని ఛేదించి స్వర్ణం గెలుచుకున్నారు. అలాగే బాసిల్ 10.83 సెకండ్లలో ఛేదించి 2వ ప్లేస్ సాధించారు. అయితే ఈ T47 పారా అథ్లెటిక్స్ స్ప్రింట్ అంటే ఒకవైపు చేయి బలహీనంగా లేదా లేకపోవడం వంటి కదలిక సమన్వయం దెబ్బతిన్న వారి కోసం ఉద్దేశించిన ఈవెంట్ అనేది ఇది. ఇప్పుడు ఇదే కామన్వెల్త్ గేమ్స్లో ఉమెన్స్ 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో ఆల్రెడీ మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకున్నారు. అలాగే ఉమెన్స్ షార్ట్ పుట్ F47 పారా అథ్లెటిక్స్లో అంటే మళ్ళీ పారాలో షర్మిలా తంకర్ ఇంకో స్వర్ణం గెలుచుకున్నారు. అంటే మొత్తం ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 స్వర్ణాలు గెలుచుకున్నారు భారత్, గమనించగలరు. అలాగే కామన్వెల్త్లో వరుసగా 2వ మెడల్ ఇండియా స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ గేమ్స్లో సరికొత్త రికార్డు సృష్టించారు. నిన్న జరిగిన మెన్స్ లాంగ్ జంపులో ఫైనల్లో శ్రీశంకర్ 8.09 మీటర్ల దూరం దూకి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారండి. 2022 బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఇదే శ్రీశంకర్ రజతం సాధించారు. వందే మాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం. ఇక జాతీయ గీతంతో సమాన హోదా అతిక్రమిస్తే 3 ఏళ్ల జైలు, జరిమానా లేదా 2 విధించే ఛాన్సు. అయితే ఇప్పటికే ఆల్రెడీ రాజ్యసభ ఆమోదం పొందిన ఈ వందే మాతరం బిల్లుకు ఇప్పుడు లోక్సభ కూడా ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జాతీయ గీతం జనగణనతో సమాన హోదా కల్పించే మార్గం సుముఖమైంది. అయితే యాక్చువల్గా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ చట్టం ప్రకారం జాతీయ గీతం జనగణమన ఆలాపన అడ్డుకోవడం నేరం ఉంది. దీనికి 3 ఏళ్ల జైలు శిక్ష వరకు మరియు జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంటుంది. రెండోసారి ఇదే నేరం కనీసం ఏడాది జైలు శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. ఈ తాజాగా ఇప్పుడు కొత్తగా చేసిన వందే మాతరం బిల్లు ఆమోదం పొందడంతో ఈ నిబంధనలు అన్ని వందే మాతరం గేయానికి కూడా వర్తిస్తాయి. రామమందిర తొలి కార్యదర్శిగా అంటే మామూలు ఈవో అంటారు కదండి, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని రామమందిర తొలి కార్యదర్శిగా ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి జగదీప్ అఫాలీను నియమించారండి. ఇది వార్తల వ్యక్తులుగా గుర్తించాలి. ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.